హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి 123. ఈరోజు స్వీట్ కార్న్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించండి. తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కినాక, కొంచెం మంచిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ 3 స్పూన్స్ వేసాను. మీరు కూడా అలానే వేసుకోండి. నెక్స్ట్ టమాటా ఆనియన్స్ మిక్సీ పట్టండి. గ్రేవీ మంచిగా దిగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మిక్సీ కొడుతున్నాను. మిక్సీ కొట్టిన తర్వాత మెత్తగా గ్రేవీ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మెత్తగా మిక్సీ చేసుకున్నట్టయితే ఫస్ట్ జీలకర్ర వేయండి. ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక జీలకర్ర వేసుకోండి. తర్వాత టమాటా ఆనియన్ మిక్సీ కొట్టాం కదా, అది కూడా కళాయిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత కలపండి, కలుపుతూ ఉండండి. తర్వాత కొంచెంగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్నట్టయితే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, యాలకులు 2, చెక్క చిన్న ముక్క, లవంగీలు ఒక 2 వేసుకొని మిక్సీ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, కొబ్బరికాయ ముక్క కూడా వేసుకోండి. వేసుకున్నాక వాటిని మెత్తగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఆల్రెడీ నేను మిక్సీ పట్టినాను. పట్టిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టినట్టయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది కూడా కళాయిలో వేసుకోండి. వేసుకున్నాక కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉన్నట్టయితే కర్రీ అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఉల్లిపాయ టమాటా వేసాము. నెక్స్ట్ మిక్సీ కూడా కొట్టేసాము. నెక్స్ట్ పసుపు, కారం 2 స్పూన్స్ వేసుకోండి. పసుపు చిటికెడు వేసుకోండి. చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నేను అలా వేస్తున్నానంటే అంచనా ప్రకారం వేసిస్తున్నాను. నెక్స్ట్ స్పూన్ సాల్ట్ 1 స్పూను అండ్ హాఫ్ వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వేసుకున్నాక అటు ఇటు మంచిగా కలుపుతూ ఉండండి. కలిపినట్టయితే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ అన్నది మంచిగా వస్తుంది. ఈ కర్రీ చపాతీతో కానీ పూరీతో కానీ తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంతో తింటే మరింత టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ స్వీట్ కార్న్ నేను అన్నీ కూడా ఒలిచేసి పెట్టుకున్నాను. వాటర్ వేసాను అందులోని. ఒక 10 మినిట్స్ అవుతుంది. అది స్వీట్ కార్న్ మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కళాయిలో వేసేయండి. వేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉన్నట్టయితే ఉప్పు కారం అన్నది స్వీట్ కార్న్కి బాగా పడుతుంది. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ మొత్తానికి వేసేసాను. కలుపుతూ ఉన్నాను. అటు ఇటు మంచిగా కలుపుకున్నట్టయితే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఒక 10 మినిట్స్ ఉంచుకోండి, మూత పెట్టేయండి. తర్వాత ఓపెన్ చేసి చూడండి. నేను ఆల్రెడీ టేస్ట్ చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా అలానే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. విత్ ద నెక్స్ట్ వీడియో. ఆ రోజు మాకు వర్షం పడింది. సో అందుకని మా బాబు అలా కొంచెం వీడియోగా తీసాడు. సో అందుకని వీడియో పెట్టాను. గాలి ఈరోజు చాలా ఎక్కువ వేస్తుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, సీ యు ద నెక్స్ట్ వీడియో. చాలా ఎక్కువ గాలి వస్తుంది.